Daily. Taste the Daily. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనుగూరు మండలంలో బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి దిగారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుపై ఎగురుతున్న జెండాలు పీకి కాంగ్రెస్ జెండాలను ఎగురవేశారు. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తమ కార్యాలయం ఆక్రమించాడని, తెలంగాణ భవన్ గా మార్చాడని ఆరోపించారు. ఆ రోజుతో తమ కార్యాలయం హస్తగతమైందన్నారు. భారీగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు చేరుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆఫీసులోని ఫర్నిచర్ బయటపడేసి నిప్పు పెట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనుగూరు మండలంలో బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి దిగారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుపై ఎగురుతున్న జెండాలను పీకి కాంగ్రెస్ జెండాలను ఎగురవేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు. సునీత, గుడ్ మార్నింగ్. ఏదైతే బీఆర్ఎస్ భవన్ పై అయితే కాంగ్రెస్ కార్యకర్తలు దాడి దిగి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ని ధ్వంసం చేసినటువంటి ఘటన అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం అయితే చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. గత కొంతకాలంగా కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పై అయితే ఒకరిపై ఒకరైతే మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ఇటు స్టాండ్ కావచ్చు, ఇటు స్థానికంగా ఉన్నటువంటి సమస్యలపై అయితే మాటల యుద్ధం అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే 2019లో కాంగ్రెస్ హయాంలో ఉన్నటువంటి ఈ యొక్క బిల్డింగ్ నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా అయితే కొనసాగుతున్నది. ఈ క్రమంలోనే ఈ రోజు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున అయితే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముట్టడించి అయితే బీఆర్ఎస్ కార్యాలయం వద్ద ఉన్నటువంటి పార్టీ జెండాని, పైన ఉన్నటువంటి పార్టీ జెండాని పీకి కాంగ్రెస్ జెండాని పాతడంతో అయితే అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందని చెప్పాలి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీలో కార్యాలయంలోకి చొచ్చుకుపోయి కార్యాలయంలో ఉన్నటువంటి ఈ యొక్క కార్యకర్తలు కూడా అడ్డుకోగా అయితే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అయితే పిడుగుద్దులు గుద్ది బయటకు పంపిన పరిస్థితి అయితే ఉంది. ఈ కార్యాలయంలో ఉన్నటువంటి ఫర్నిచర్ ని బయట పడేసి ధ్వంసం చేసి ఈ యొక్క పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది. దీంతో అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ ఉధృతి అయితే మాత్రం తగ్గిన పరిస్థితులు అయితే అక్కడ వందలాది మంది కాంగ్రెస్ శ్రేణులు అయితే, ఇటు కార్యకర్తలు, ఇటు అభిమానులు అయితే పెద్ద ఎత్తున అయితే అక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద చేరుకొని అయితే ఈ యొక్క నిరసన చేపడుతున్న పరిస్థితి ఉంది. పోలీసులు అయితే ఇప్పటికే బీఆర్ఎస్ కార్యాలయ భవనాన్ని అయితే అదుపులో తీసుకున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున అయితే పోలీసులు ఆ ప్రాంతం మొత్తం కూడా మోహరించిన పరిస్థితి. గతంలో మనం ప్రధానంగా చూసుకుంటే మాత్రం గతంలో ఈ యొక్క భవనం 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ యొక్క రేగా కాంతారావు పెనుపాక నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆ క్రమంలోనే ఈ యొక్క ఒక దాత ఇచ్చినటువంటి స్థలంలో, అంటే ఇప్పుడున్నటువంటి నిర్మాణ భవనంలో అయితే స్థలంలో అయితే కాంగ్రెస్ భవనాన్ని అయితే ఆ సమయంలో నిర్మించారు. ఆ క్రమంలోనే ఇందిరమ్మ ఇళ్లను కూడా, అంటే ఆ బిల్డింగ్ నిర్మాణం కూడా ఒక ఇందిరమ్మ పథకం కింద ఒక పథకం ద్వారానే ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లుని కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో 2000 అప్పటి నుంచి కూడా ఈ యొక్క రేఖాంతరావు అయితే కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ఆ తర్వాత 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి రేఖాంతరావు
ఆ తర్వాత అభివృద్ధి అనే పేరుతో అయితే కాంగ్రెస్ పార్టీని వీడి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యాలయము బీఆర్ఎస్ పార్టీ మార్చి ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్న క్రమంలో అయితే ఎన్నికల సమయంలో కూడా ఈ యొక్క కాంగ్రెస్ శ్రేణులు కూడా ఇది బీఆర్ఎస్ సంబంధించినటువంటి భవనం పార్టీ కార్యాలయం మీ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యాలయం బీఆర్ఎస్ పార్టీ కాదంటూ కూడా అక్కడ పార్టీ కార్యాలయం పలుమార్లు కూడా నిరసనలు చేపట్టారు. అయితే అప్పుడు నిరసనలు చేపట్టినప్పుడు కూడా అక్కడ ఎటువంటి ప్రతిఫలం దక్కపోతుంది. ఈ రోజు మాత్రం పెద్ద ఎత్తున అయితే పార్టీ కార్యాలయం పైకి దాడి దిగారు. బీఆర్ఎస్ భవన్ కాంగ్రెస్ హయాంలో ఇందిరమిల ద్వారా నిర్మాణం జరిగింది. ఈ యొక్క బిల్డింగ్ ని కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పాలంటూ కూడా పెద్ద ఎత్తున అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే ఇటు అభిమానులు అయితే పెద్ద ఎత్తున అయితే అక్కడ నిరసన చేపట్టిన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కూడా పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి. ఇప్పటికే పోలీసులు అయితే ఆ ప్రాంతం మొత్తం కూడా ఆధీనంలో తెచ్చుకున్నారు. కానీ కాంగ్రెస్ శ్రేణులు మాత్రం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కు అప్పచెప్తే తప్ప ఈ యొక్క నిరసన కొనసాగుతూనే ఉంటుంది. పెద్ద ఎత్తున అయితే నిరసనలు చేపడతామన్న పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ రోజు జరిగినటువంటి నిరసనతో అయితే మునుముందు ఏ విధంగా ఈ యొక్క పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సింది సునీత. రైట్, థ్యాంక్ యూ. పిల్లలు ఎంత రావుతుంది పెట్టించుకోండి మరి మీరు పెట్టించుకోండి మరి ఎవరు బయట పెట్టి మీరు కూర్చోండి ఆఫీస్ ఇంతమంది అన్ని పెడతారా ఇదే పార్టీ